వాళ్ళు మాకు మోసం చేస్తారు, మనం మోసం చేయకూడదు. ಅವರು ನಮಗೆ ವಿರೋಧವಾಗಿ ಮಾತಾಡಿದ್ರು, ನಾನು ಮೈಕ್ ಇಟ್ಕೊಂಡು ಹೆಂಗ್ ಬೇಕಾದ್ರೆ ವಿರೋಧ ಅದೆಲ್ಲ వాళ్ళు ಬೇಕಾಗಿಲ್ಲ. నాకు విరోధంగా మాట్లాడి మైక్ పెట్టుకొని మాట్లాడేది కాదు. ಕ್ಷಮಿಸುವಂತ ಗುಣ మనం ನಮ್ಮಲ್ಲಿ. క్షమించే గుణం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ಗಂಡ ಹೆಂಡತಿನ ಕ್ಷಮಿಸ್ರಿ, ఆ భార్య భర్తను క్షమించాలి, ಹೆಂಡತಿ ಗಂಡನನ್ನ ಕ್ಷಮಿಸ್ರಿ. భర్త భార్యను క్షమించాలి. ಎಲ್ಲರೂ ಒಂದೇ ತರ ಇರಲ್ಲ, అందరూ ఒకేలాగా ఉండరు, ಎಲ್ಲರೂ ಮನುಷ್ಯರೇ, అందరూ మనుషులే, ಎಲ್ಲರಲ್ಲೂ ಕೊರತೆ ಇದೆ, అందరిలో కొరత ఉంటుంది, ಎಲ್ಲರೂ ಭಾವನೆ ಕೂಡ ಬೇರೆ ಬೇರೆ, అందరూ ఒక భావనలు ಬೇರೆ ಬೇರೆ ಎಲ್ಲ ఉంటుంది. ಒಂದಾಗ್ಬಿಟ್ರೆ ದೇವ್ರು ಏನಕ್ಕೆ ಬೇಕು ನಮ್ಗೆ? ಎಲ್ಲ ಕರೆಕ್ಟ್ ಆಗಿದ್ರೆ ದೇವ್ರು ಯಾಕೆ ಬೇಕು? అన్ని కరెక్ట్ గా ఉంటే దేవుడు ನಿಮ್ ఎందుకు ಮಾತು కావాలి ನಿಮ್ మనకి? ಗಂಡ ಕೇಳಿದ್ರೆ ದೇವ್ರು ಏನಕ್ಕೆ ಬೇಕಾಗಿತ್ತು? మా భార్య, మీ భర్త మీ మాట వింటే వాళ్ళు దేవుడు ఎందుకు వినేలేదు, అవసరం? దానికే వాళ్ళు చెప్పలేదు. హల్లెలూయా. ಎಷ್ಟು ಜನ ಸಂತೋಷವಾಗಿದ್ದೀರಾ? ఎందుకు సంతోషంగా ఉన్నారు? ಎಷ್ಟು ಜನ ಸಂತೋಷವಾಗಿದ್ದೀರಾ? ఎందుకు సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా, 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 ఆమేన్. ఆమేన్. 3 ಕಂಡೀಷನ್. 3 కండిషన్స్. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯ 5ನೇ ಅಧ್ಯಾಯ